సెడాన్ కార్ యొక్క మార్కెట్ రోజుకు డౌన్ఫాల్ అవుతుంది. సెడాన్ కార్కి ఎంత కంపెనీలు అప్డేట్ ఇచ్చినా కూడా కార్లు చాలా తక్కువగా అమ్ముడుపోతున్నాయి. రీసెంట్గా అమేజ్ మరియు డిజైర్లలో ఎంత పెద్ద మొత్తంలో కంపెనీలు అప్డేట్ ఇచ్చాయో మనకు తెలుసు. అయినా కూడా సెడాన్ కార్స్ మార్కెట్ గ్రో కావటం లేదు. ఎందుకంటే ఎస్యూవీ కారు యొక్క మార్కెట్తో ఎక్కువగా పోటీ పడటం లేదు. మనం ఈరోజు ఈ వీడియోలో నవంబర్ నెలలో ఏ కార్ బ్రాండ్ ఎన్ని సెడాన్ కార్స్ని అమ్మిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. కార్ల మార్కెట్ గురించి న్యూస్ మరియు వాటి యొక్క అమ్మకాల గురించి ఈ ఛానల్లో తెలియజేస్తాను. ఈ వీడియోలో 10వ నెంబర్లో వచ్చిన టొయోటా కామ్రీ తోటి మొదలు పెడదాం. ఈ కారు ప్రీమియం సెడాన్ కారు. నవంబర్ నెలలో ఈ కార్లు 130 అమ్ముడుపోయాయి. ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ సెడాన్ కారు. గ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న కామ్రీ కారు లాగా ఇండియాలో కూడా త్వరలో అప్డేట్స్ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కామ్రీ కారు 2.5 లీటర్ ఇంజన్తో వస్తుంది. ఈ కారు 19.1 కిలోమీటర్ కేఎంపీలు ఇస్తుంది. దాని ఎక్స్ షోరూమ్ రేట్ వచ్చి 46,17,000లో దొరుకుతుంది. 9th ప్లేస్లో సుజుకి సియాజ్ కారు వచ్చింది. నవంబర్ నెలలో 597 కార్లు అమ్ముడుపోయాయి. ఇది ఒక ప్రీమియం సెడాన్ కారు. దీనికి చాలా రోజుల నుండి కంపెనీ నుండి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. ఎక్స్ షోరూమ్ ప్రైస్ దీనిది 9,40,000 నుండి మొదలై టాప్ అండ్ వేరియంట్కు 12,45,000 వరకు వెళ్తుంది. దీని తర్వాత 8వ నంబర్లో హోండా సిటీ కారు వచ్చింది. నవంబర్ నెలలో 709 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ కారు కూడా ప్రీమియం కారు. దీనికి రీసెంట్గా హోండా కంపెనీ నుండి అప్డేట్స్ ఇచ్చారు. దీని రీసేలింగ్ వాల్యూ కూడా బాగానే ఉంటుంది. అయినా కూడా సేల్స్ పెరగడం లేదు. దీని ఎక్స్ షోరూమ్ రేటు 11,86,000 నుండి మొదలై 16,39,000 వరకు వెళ్తుంది. ఈ కారు కేవలం పెట్రోల్లో మాత్రమే వస్తుంది. మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. ఇందులో ఒకటి హైబ్రిడ్ కూడా ఉంది. దాని ఎక్స్ షోరూమ్ రేట్ 19,04,000 నుండి మొదలై 20,59,000 వరకు వెళ్తుంది. ఈ కారులో ఒకటి ZX వేరియంట్ వస్తుంది. అది కేఎంపీలు 27.01 27.1 కేఎంపీలు ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. తరువాత 7వ నంబర్లో టాటా టిగోర్ వచ్చింది. నవంబర్ నెలలో 859 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ కారు సిఎన్జితో పాటు ఆటోమేటిక్లో కూడా వస్తుంది. టిగోర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు సిఎన్జిలో వస్తుంది. మాన్యువల్తో పాటు ఆటోమేటిక్లో కూడా వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ రేటు 6 lakhs నుంచి మొదలై 9,40,000 వరకు వెళ్తుంది. ఇందులో ఒకటి ఎలక్ట్రికల్ వెర్షన్ కూడా వస్తుంది. దాని ఎక్స్ షోరూమ్ రేటు 12,49,000 నుండి మొదలై టాప్ ఎండ్కు 13,79,000 వరకు వెళ్తుంది. 6వ నంబర్లో స్కోడా స్లావియా వచ్చింది. నవంబర్ నెలలో 1,131 కార్లు అమ్ముడుపోయాయి. దీని ఎక్స్ షోరూమ్ రేటు 10,49,000 దగ్గర మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 18,69,000 వరకు వెళ్తుంది. ఇది ఒక ప్రీమియం సెడాన్ కారు. ఇయర్ ఎండింగ్ డిస్కౌంట్స్ కంపెనీ ఆఫర్ చేస్తుంది. 5వ నంబర్లో హ్యుందాయ్ వెర్నా కారు వచ్చింది. ఈ కారు ఒక ప్రీమియం సెడాన్ కారు మరియు సేఫెస్ట్ కారు. నవంబర్ నెలలో 1,211 యూనిట్లు అమ్ముడుపోయాయి. గ్లోబల్ ఎన్కాబ్ రేటింగ్లో కూడా 5 స్టార్ రేటింగ్ వచ్చింది. ఈ కారు రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో 1.5 నార్మల్ పెట్రోల్ మరియు 1.5 టర్బో పెట్రోల్ ఇంజన్లతో వస్తుంది. ఈ కారు దీని ఎక్స్ షోరూమ్ రేటు 11 లక్షల నుండి మొదలై టాప్ అండ్ వేరియంట్ 17,48,000 వరకు వెళ్తుంది. ఇందులో సివిటి మరియు డీసీటీ గేర్ బాక్సులలో ఈ కారు వస్తుంది. 4వ నంబరులో వోక్స్వాగన్ వెర్టస్ వచ్చింది. నవంబర్ నెలలో 1,457 కార్లు అమ్ముడుపోయాయి. ఈ కారు ప్రీమియం కారు మరియు సేఫెస్ట్ కారు. 5 స్టార్ రేటింగ్తో వస్తుంది. ఈ కారులో 1 లీటర్ మరియు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్లతో మాత్రమే వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ రేటు 11,56,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 19,41,000 వరకు వెళ్తుంది. 3వ నంబర్లో హోండా అమేజ్ కారు వచ్చింది. ఈ కారు నవంబర్ నెలలో 2,628 కార్లు అమ్ముడుపోయాయి. ఈ కారును కంపెనీ కొన్ని అప్డేట్ చేసి లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ కారు మోస్ట్ అఫోర్డబుల్ అడాస్ కారుగా కంపెనీ చెబుతుంది. ఇందులో చాలా ప్రీమియం ఫీచర్లు కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఈ కారు యొక్క రోడ్ ప్రెజెన్స్ మరియు లుక్స్ చాలా ప్రీమియంగా ఉంటుంది. ఈ కారు 1.2 పెట్రోల్ ఇంజన్తో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ సివిటి ట్రాన్స్మిషన్లలో వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ రేటు 8 లక్షల దగ్గర మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 10,94,000 వరకు వెళ్తుంది. 2వ నంబర్లో
హుందాయ్ హౌరా కారు వచ్చింది. ఈ కారు నవంబర్ నెలలో 4248 యూనిట్లు అమ్ముడుపోయాయి. హుందాయ్ కంపెనీ వాటి కార్లకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంది. ఈ కారు కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్ కార్లలో సేల్స్లో 2వ స్థానంలో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ రేటు 6,49,000 నుండి మొదలై టాప్ అండ్ వేరియంట్ 9,05,000 వరకు వెళ్తుంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు సిఎన్జి ఇంజన్లతో వస్తుంది. 1వ నంబర్లో మారుతి సుజుకి డిజైర్ కారు వచ్చింది. నవంబర్ నెలలో 11,779 కార్లు అమ్ముడుపోయాయి. ఈ కారును కంపెనీ కొత్తగా అప్డేట్స్తో రీసెంట్గా లాంచ్ చేసింది. ఈ కారు ఇప్పుడు చాలా ప్రీమియం లాగా కనబడుతుంది. ఇందులో 1.2 లీటర్స్ పెట్రోల్ ఇంజన్తో పాటుగా సిఎన్జి కూడా వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ రేటు 6,80,000 దగ్గర మొదలై టాప్ అండ్ వేరియంట్ 10,14,000 వరకు వెళ్తుంది. ఇందులో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్తో వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.